మనమందరం బైబిల్ పట్టుకొని, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి స్వామి. క్రిస్మస్ దినాలలో మేము జీవిస్తున్నాం. క్రీస్తు నమ్మిన వారికి అనుదినము క్రిస్మసే. కేవలం డిసెంబర్ మాసం కాదు, నవంబర్ నుంచి ఆరంభమైన ఈ క్రిస్మస్ జనవరి వరకు కొనసాగుతుంది సర్వ ప్రపంచంలో. మమ్మల్ని కూడా ఇందులో ఒక పాలి భాగస్తులుగా చేసినందుకు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. పలువిధ సంగీత వాయిద్యములతో పలువిధ సంగీత వాయిద్యంబులతో అల్లయాకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అల్లయాకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. క్రిస్మస్ దినాలలో ప్రపంచమంతటా మారు మ్రోగిపోతున్నటువంటి క్రీస్తు సువార్త ప్రపంచములోనే ఇటువంటి కార్యము చేయుటకు ప్రజలందరికీ మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రపంచమంతటా ఆచరించే ఒక పండుగ క్రీస్తు జన్మదిన వేడుకలు. ఈ మహోత్సవాలలో అనేక మంది దైవజనులు పలు విధములుగా అద్భుతంగా మీ మాటలను తెలుపుతూ ప్రజలను పురుకొల్పుతూ మీరు ఉన్నవారు అయినవారని రుజుపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇది నానా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వాక్యానికి మా నిండా వందనాలు తెలుపుతూ మా హృదయాలను బలపరుస్తారని నమ్ముతూ, కష్టము, దుఃఖము, ఏడుపు, కన్నీరు, బాధలలో ఉన్న వారికి క్రీస్తు జననము అనేది చాలా ప్రాముఖ్యము. ఎవరి హృదయములో క్రీస్తు జన్మిస్తాడో వారికి అనుదినము క్రిస్మస్. అటువంటి కృప నీ ప్రియ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదూ? మంచిది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్రైస్తవ బిడ్డలు, దేవుని పిల్లలు క్రిస్మస్ను గురించి పలు విధములైన అద్భుతమైన దైవ సందేశాలు అందిస్తూ దేవుని జన్మదినము అనేకులు అనుసరిస్తున్నారు. కొందరు ఆచరించేవారు, మరికొందరు ఆచరించేవారిలో మనము ఉండకూడదు. క్రీస్తును అనుసరించే వారిలో ఫాలోవర్స్గా మనం ఉంటే చాలా బాగుంటుంది అని నేను ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్ అనగా యేసు ప్రభు వారికి కావలసిన ఆరాధన. ఈ ఆరాధన అనేది పరలోక రాజ్యములో ఉన్నది. ప్రభువారు అది భూమి మీదకి దించాడు. నీ బోటు వారికి, నా బోటు వారికి దేవుని ఆరాధించి కరములు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని లేక మోకరించి చేతకాకపోతే కూర్చొని ఇంట్లోనైనా వీధిలోనైనా నడి మార్గములోనైనా వేదికల మీదైనా దైవ మందిరములోనైనా కానీ యేసయ్యను స్తుతించే కృప మనకు అనుగ్రహించాడు. క్రిస్మస్ ఎవరికి, క్రిస్మస్ ఎవరికి కాదు అనేది పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినది. కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మన హృదయాలను పరిశీలించుకొని ముందుకెళ్దాం.
పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 8 వర్స్ 20 and 21 చదువుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. ఇటు వారికి క్రిస్మస్ ఉండదు. ఎవరు వీరు అనగా, వీరందరూ దేవునికి విరుద్ధంగా పనిచేసిన వారికి క్రిస్మస్ ఉండదు. ఎలా వీళ్ళు విరుద్ధంగా జీవించారంటే, ఆ పై వచనంలో 19వ వచనము 2వ భాగము నేను చదువుతున్నాను. ఏమంటున్నానుగా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము లేక సూర్యోదయము జరగదు. చచ్చిపోయిన మనుషుల దగ్గరికి వెళ్ళి బతికిన వారి గురించి మాట్లాడితే వారికి ఏమర్థమవుతుంది? ఏమండి, ఎంత చక్కగా భక్తుడు రాస్తాడు చూడండి. చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి బ్రతికున్న వారి గురించి ప్రవచనం చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు? ఒరే బాబు, నేనే చచ్చిపోయానురా, నాకే క్రిస్మస్ లేదు, నాకే అరుణోదయం లేదు, నాలో క్రీస్తు లేడు, నేను నీకేం చెప్పగలను. ఇటువారికి క్రిస్మస్ ఉండదట. ఇక్కడ మనము చెప్తున్న మాటలు, అటువారు ఇబ్బంది పడుచు, ఎవరు? ఆ పై వచనాల్లో అంటాడు చూడండి, ఆ 19వ వచనంలో, వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకు కిచకిచలాడిన గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఈ మంత్రగాళ్ళు కిచకిచలాడతారంట. పక్షులు కిచకిచలాడుతాయి. ఏమండి, గుర్రము సకలిస్తుంది, కుక్క మురుగుతుంది, కోడి కొక్కరుగో అని అంటుంది. ఏమండి, కొన్ని పదాలు ఉన్నాయండి. పాము బుసకొడుతుంది. ఏమండి, కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. గుర్రము సకలింపు ఉంటుంది. ఇక్కడ ఈ మంత్రగాళ్ళు ఎట్లంటారంట, కిచకిచలాడి గొనుగుచు. మంత్రగాడు గొనుగుతాడంట. ఓ మంత్రగాడా, నీ మంత్రానికి చింతకాయలు రాలవయ్యా, నీ మంత్రానికి ఎంతమంది మంత్రగాళ్ళు ఉన్నో వాళ్ళు పిలుచుకొని రండి, ఒక చింతకాయలు రాలమని చూద్దాం. నువ్వు ఎంత కిచకిచలాడినా, నీ తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా మంత్రాలకు చింతకాయలు రాలవు అని వారికి కూడా తెలుసు. కానీ ఈ పోయేవారు ఎవరు? బతికున్నవారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అన్ని విషయంలో చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి బతికున్న వారి గురించి ప్రవచనం చెప్పమంటారు. యేసుప్రభు వారు ఈ లోకానికి భూలోకానికి మునుపు, పరమ నుండి ఆయన భూలోకానికి రాకమునుపు దాదాపు 4000 ప్రవచనాలు 4000 సంవత్సరాల క్రితం నుండి ప్రభు భక్తులు చెబుతూ వచ్చారు. ఆయన మాటలు సత్యము గనుక, ఆయనే సత్యము గనుక, ఆయన వాక్యమే సత్యము గనుక సత్యమైన దాన్ని ఎవరు కూడా దాచిపెట్టడానికి చేత కాదు. సూదిని నీవు మూటగట్టగలవా? సూదిని నీవు మూటగట్టగలవా? కట్టి చూడండి. ఇంటికి వెళ్ళి మీ ఇంటిలో ఉన్న సూది తీసుకొని చేతిగుడ్డలో గట్టిగా బిగించండి చూద్దాం. నీవు నీటిని పిడికిలతో పట్టుకోగలవా? పట్టుకో చూద్దామైనా. ఈ నీటిని నువ్వు పట్టుకోగలవా? సూదిని మూటగట్టలేవు, నీటిని పిడికిడితో పట్టుకోలేవు. సృష్టికర్త అయిన దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళకుండా చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి బతికున్న వాళ్ళ గురించి ప్రవచనం చెప్పమంటే ఏం చెప్తారు వాళ్ళు? అట్టి వారికంట వినండి. అప్పుడు మళ్ళీ మనము క్రిస్మస్ పండుగలోనికి పోదాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరు, ప్రైజ్ లార్డ్ చెప్పరు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, రండి పిల్లారా. అట్టివారు 21 వచనంలో, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఎవరైనా ఇటువంటి స్థితులకు ఉంటే ఈ శాపాలు మీకు రావద్దు అని మేము కోరుకుంటున్నాం.
దేవుడు నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ముందే రాశాడు. దేవుడు మనకు అనుదినము క్రిస్మస్ ఇచ్చాడు. ఈ క్రిస్మస్ నవంబర్ మాసం మొదలుకొని జనవరి మాసం వరకు దేశమంతా జరుగుతుంటుంది. ప్రభువుకు మహిమ కలుగుగాక. దేవుడు అందరికీ క్యాలెండర్ ఇచ్చాడు. ఈ క్యాలెండర్ ఆమోదమైపోయింది. క్రిస్మస్ దినం 25వ తారీఖు డిసెంబర్ అని చెప్తున్నప్పుడు ఆ యొక్క క్యాలెండర్ను బట్టి దేవునికి స్తోత్రాలు. ఎవరైతే ఆమోదించారో, ముద్ర వేశారో, ఆ యొక్క క్రిస్మస్ పండుగను బట్టి దేశమంతా సువార్త చెప్పే కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించాడు. చాలామంది అన్యులు, దేవుని ఎరగని వారు, క్రైస్తు వద్దు అన్నవారు కూడా క్రీస్తు మాట వారి నోట పలికించే శక్తి దేవుడిచ్చాడు వారికి. హల్లెలూయా. ఒక వ్యక్తి జన్మదినమైన, మరణదినమైన, పెళ్లి అయినా, పేరంటమైన, ఉద్యోగమైన, మరి ఇంకోటైనా, ఇండ్లు రిజిస్ట్రేషన్ అయినా తారీఖు రాయాలనా లేదా? పెళ్ళికి తారీఖు రాయకుండా ఎవరైనా మీకు పత్రిక ఇస్తే ఏమంటారు మీరు? దీంట్లో తారీఖే లేదు కదరా బాబు అడుగుతారా? అందువలన నీ బిడ్డ పెళ్ళి అయినా, మన పిల్లల పండుగ అయినా తారీఖు ఒకవేళ క్రీస్తును వారు సొంత రక్షకుడుగా అంగీకరించకపోయినా క్రీస్తు అనే పదము వారి నోట రావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అది ఒప్పుకోవాల్సిందే. దేవుడు గొప్పవాడండి. ఎందుకంటున్నాడు చూడండి, 2వ భాగములో 22వ వచనంలో, భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహనమైన వేదనయు కలుగును. ఎవరికి అనగా దేవుని ఇడిచి తిరిగే వారికి క్రిస్మస్ పండుగ లేదండి. ఒకవేళ తెలియక చేశాము, క్షమింపబడ్డాము, క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డాము, దేవా నేను పాపినన్నాము, తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నీవు నిజమైన బిడ్డవైనప్పుడు, అయ్యో నా వయసంతా కూడా నేను లోకానికి ఇచ్చాను, ఇప్పుడైనను ఆఖరి దశలో ప్రభువుని తెలుసుకున్నాను. అప్పుడు భక్తుడు అంటాడు, నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కదా, నీకు కేవలం డిసెంబర్ 25వ తారీఖునే కాదు, అనుదినము నీకు నేను క్రిస్మస్ ఇస్తున్నానంటాడు. అనుదినము క్రిస్మస్ కావాలనా, డిసెంబర్ 25వ తారీఖున కావాలనా? మీరు ఏమన్నా అర్థమైంది నా మాటలు? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. అనుదినము క్రిస్మస్ కావాలనా, కేవలము డిసెంబర్ 25వ తారీఖునే కావాలనా? అనుదినము క్రిస్మస్ కావాలి. అనుదినము క్రీస్తుకు ఆరాధన ఉండాలి. అనుదినము మన గృహంలో దేవుని స్తుతించాలి. అనుదినము వెళ్తున్నటువంటి క్షేత్రంలో దేవుని మయంపరచాలి. ఉద్యోగములున్నాను, వ్యాపారములున్నాను, ప్రతిదినము కార్మికుడుగా పనిచేస్తున్నప్పటికీ కూడా నీకు అనుదినము క్రిస్మస్ కనుక ఉన్నట్లయితే, నీ నోట, నీ హృదయంలో దేవుని మాట ఉంది కనుక, నీ హృదయంలో దేవుని సన్నిధి ఉన్నది కనుక, నీవు పొరపాటును కూడా అబద్ధం చెప్పటానికి ఆతురత పడవు. ఎందుకనగా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక పాపానికి నువ్వు పరిగెత్తవు. ఒకవేళ అన్నీ అందుబాటులో ఉన్నా, చేయటానికి అనుకూలం ఉన్నా, మనకు రాజరికం ఉన్నా, పలుకుబడి ఉన్నా, అన్నీ చేయటానికి నీకు అర్హత లేదు. కానీ దేవుని కార్యం అన్నీ చేయటానికి నీకు దేవుడు అధికారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు. ఈ దుస్సహమైన వేదన ఎటువంటిదంటే మహావ్యాకులత, తీవ్రమైనటువంటి వేదన. కుటుంబంలో నెమ్మది కరువైపోయి, కుటుంబాలు పాపములో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయట. అది మహావేదన. జాగ్రత్త, మహావేదన. ఈ వేదనను తప్పించుకోవటానికి యేసు ప్రభువారు, ఈ యొక్క బాధను తప్పించుకోవటానికి, ఈ అంధకారమును తప్పించుకోవటానికి యేసు ప్రభువారు పరలోక రాజ్య వైభవమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చటం వలన మనలో ఉన్న వేదన, బాధ
కష్టము, అనారోగ్యమును, అప్పుల సమస్యలను, ప్రతిదీ నీవు ఎవరికి చెప్పుకునే సమస్యను కూడా ఆయన సులువుగా పరిష్కారం చేయటానికే క్రీస్తు నీలో పుట్టడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. బెత్లెహేములో అప్పుడు పుట్టాడు, చరిత్రే. కానీ మిగిలింది ఏందనగా, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అంటే ఈ దినము తారీఖు ఏదైనప్పటికీ కూడా, ఎప్పుడైతే నీలో నేడు ఈ దినము నాలో యేసు పుట్టాడు అనే మాట నీకు ఉన్నట్లయితే, ప్రపంచములో ఏకైక దేవుడు, ప్రపంచ ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ యేసయ్య నీలో ఉదయించుటకు ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. రండి ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. చూడండి, వేదన పొందిన దేశము. పై వచనాలు మనం చదువుకున్నాము. గాఢాంధకారము, దుస్సాహనము, బాధలు, అంధకారము, దేశదింబరులమై తిరుగుచూ ఉన్నప్పుడు, కిచకిచలాడు గొనుగుతున్న మంత్రగాల ఎద్దుకు పోయినప్పుడు, దేవుని దగ్గర విచారించగా మనం జీవించినప్పుడు, వ్యాకుల పడినప్పుడు, కుటుంబంలో నెమ్మది కరువైనప్పుడు దేవుడు కనికరము చూపుతున్నాడు. దేవుడు కనికరము చూపి ద ప్రాపసీ ఆఫ్ మెస్సయాస్ బర్త్, దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆ యొక్క యేసుప్రభు వారి యొక్క జననము ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్కరి ఒంటిలో ప్రభువు జన్మించాలని ఇష్టపడుతున్నాడు యేసయ్య. ఆయన మన వ్యక్తిగత దేవుడు, ఆయన మన కుటుంబ దేవుడు, ఆయన మన సమాజపు దేవుడు, ఆయన ప్రపంచ దేవుడు. ఆయన కంటే గొప్పవారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఈ దేవునిను నమ్ముకున్నావు బ్రదర్, సిస్టర్, తమ్ముడు, ఈ దేవునిను నమ్ముకున్నావు. ఈ దేవుని నమ్ముకొని దేవుని కార్యం నిర్లక్ష్య పెడితే నీకేమేమి వస్తుందో తెలుసా? ఒకటి, ఒక్కసాట కూడా నీకు స్థిరం ఉండదంట. రెండవది ఏమంటాడండి, చూడండి, బాధలు అనగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయట. అంధకారం, డార్క్నెస్ వస్తుందంట. తర్వాత ఎగని వస్తుందంట. ఆ తర్వాత ఎట్లుంటుందంట, ఎక్స్ట్రీమ్ పెయిన్, తీవ్రమైన వేదన, బాధ. దేవుడు నిన్ను తప్పించటానికి ప్రభువారు ఏకైక కుమారుడైనటువంటి యేసయ్యను నిన్ను నన్ను ప్రేమించి 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఆయనను మన కొరకు పంపించాడు యేసయ్య. ఆయన కొరకు ఆయన రాలేదు, నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, మాటలు వింటున్న మీరు క్రిస్మస్ పండుగను ఆచరిద్దామా, లేక క్రీస్తును ఆరాధిద్దామా, ఆయన్ను అనుసరిద్దామా? ఆయన్ను మనం ఆరాధించినప్పుడు ఇప్పుడు మాట్లాడుచున్నాడు ఒక ముఖ్యమైన మాట. 9వ అధ్యాయము 1వ వచనము 2వ భాగము చదువుకుందాం. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. చాలు అమ్మా. జబులూను ఎవరు, నఫ్తాలి ఎవరు? జబులూను ఎవరు అని మాట మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వీరెవరో కాదు, యాకోబు పిల్లలే. ఈ జబులూను, ఈ నఫ్తాలి, దేవుడు వారిని ఆశీర్వాదించాడు, దీవించాడు. దేవుడు వారిని ఆశీర్వాదించి దీవించి సముద్ర వ్యాపారము మీ వైపు నేను త్రిప్పుతానని చెప్పాడు. వారిని గురించి వారి తండ్రి అయినటువంటి యాకోబు ఆశీర్వాదించాడు. వారికి నాయకుడుగా ఉన్నటువంటి మోషే కూడా వారిని ఆశీర్వాదించాడు. ఓ జబులును, నఫ్తాలి, నేను మిమ్మల్ని ఆశీర్వాదించాను. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, జనులను, గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచూ ఉన్నాడు. చప్పలు కూడా దించి చూద్దామా? అవమానపరిచిన దేశము, వారిని ఆశీర్వాదించాడు దేవుడు.
బాగానే ఉన్నారు, కానీ రాను రాను వారు ఏమైపోయారు అనగా దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరమైపోయిన వారికి క్రిస్మస్ ఉండదు. ఒకవేళ వారు నామకార్థంగా కొత్త బట్టలు కట్టుకొని చర్చికి పోయి 10 మందికి భోజనం పెట్టి ఏదో సాంప్రదాయ ప్రకారము మేము క్రైస్తవులుగా అని చేసి ఉండొచ్చు, మంచిది. ధర్మ కర్మములు చేయటం వలన పాపము పరిహరింపబడదు. ప్రభువారు ఏం చెప్పాడు క్రిస్మస్ విషయంలో? లవింగ్, గివింగ్ అండ్ షేరింగ్. దేవుణ్ణి ప్రేమించినట్టుగా ప్రజలను ప్రేమించాలి. మనకు కలిగింది ఒకరికి పెట్టాలి, మనము కూడా వారిలో జీవించాలి. సమాజాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వారు ఏమీ కూడా చేయలేదు. ఆయన సమాజంలోనే ఉన్నాడు, సమాజానికి ఇష్టంగా జీవించాడు. అందరూ ఆయన్ని ఇష్టపడలేదు, కొందరైనా ఇష్టపడ్డారు. ఇష్టపడని వారు ఆయనను సిలువకి ఎక్కించారు, ఇష్టపడినవారు ప్రభువుని నమ్ముకున్నారు. క్రిస్మస్ అందరికీ ఇచ్చాడు, పరలోక రాజ్యానికి ఆహ్వానం ఇచ్చాడు, పరిశుద్ధులుగా ఈ భూమి మీద జీవించమని చెప్పాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు గనక మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని ప్రభువారు మనకు ఆదేశం ఇచ్చాడు. పూర్వకాలమున జబూలూను, నఫ్తాలి వీరందరూ ఏమైపోయారు అనగా మబ్బు వారి మీద నిలవలేదు, చీకటి వారి మీద నిలవలేదు, నిలవకుండా చేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అంతకుముందు వారు ఏమైనారు? వేదన పడ్డారు, కృంగిపోయారు, బాధపడ్డారు. అయితే దేవుని మందిరానికి వచ్చటం వలన చాలామంది బిడ్డలను నేను గమనిస్తూ ఉంటాను ప్రభువులో. ఒకవేళ ఒక గత వారములో మీకు కష్టంలో చాలా కష్టపడ్డారేమో. ఎప్పుడైతే మందిరం దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడి నుంచి పాటలు పాడుకుంటూ సంతోషంగా లోపలికి వచ్చి ఆ పాట వింటున్నప్పుడే వారు కన్నీళ్ళు విడుస్తుంటారు. ప్రభువా, వారమంతా నేను దుఃఖములోనే ఉన్నాను, రాత్రి అంతా నేను గువ్వలాగా మూలుగుతూనే ఉన్నాను, నా పరిస్థితి అంత ఇంత కాదు ప్రభువా, నీ ఆవరణలోనికి వచ్చేసరికి ఎక్కడ లేని ఆనందమును నాకు ఇచ్చావు. అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ నీ జీవితంలో జరగాలంటే నఫ్తాలి మీద, జబులూని మీద అది నిలవలేకపోయింది. జబులూను అనగా ఏంటి అనగా నివాసము. ఆ నివాసం ఏంటి? పాపమనే నివాసము తొలగించాడు. నఫ్తాలి అనగా పోరాడి గెలిచింది. యాకోబుతో తన సతిమని పోరాడి గెలుచుకొని పిల్లలను కన్నది. యాకోబు 2 భార్యలు, 2 దాసులు జీవితకాలం అంతా యాకోబు మీద కొట్లాడుతూనే ఉన్నారు. నాకు పిల్లలను దయచేయి, నాకు పిల్లలను దయచేయి, నాకు పిల్లలని ఇదే పోరు. ఆనాడు వారు పిల్లలను అడగటానికి యాకోబుని విసిగించారేమో. ఈ దినము మనం కూడా యేసయ్యను విసిగిస్తున్నాం. నాకు అది ఇయ్యండి ప్రభువా, నాకు అది కావాలా ప్రభువా, నాకు అది కావాలా ప్రభువా అని విసిగిస్తూ ఉంటే నీలో ఉన్న క్రిస్మస్ వెళ్ళిపోద్ది బాబు, తమ్ముడు, నాన్న. నీలో ఉన్న క్రిస్మస్ పండుగ వెళ్ళిపోద్ది. నీకు అనుదినం ఉన్నటువంటి క్రిస్మస్ దూరమైపోతుంది. నువ్వు దేవుని ఏమడకొద్దు, నువ్వు అడగకముందే ఆయన నీకు అన్నీ ఇస్తాడు. హల్లెలూయా. అడిగి ఊహించు వాటికన్నా, అడిగి ఊహించు వాటికన్నా మరి సర్వము చక్కగా చేసే, అడిగి ఊహించు వాటికన్నా మరి సర్వము చక్కగా చేసే, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఒక తమ్ముడు ఆరాధన చేశాడు, చక్కనైన ఆరాధన. నేను విన్నాను. దేవా నాకు అది చేసావు స్తోత్రాలు, దేవా మందిరం ఇచ్చావు స్తోత్రాలు, పిల్లలు ఇచ్చావు స్తోత్రం, ఉద్యోగం ఇచ్చావు స్తోత్రం, నాయనా నా కష్టాలలో నువ్వు తోడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప భాగ్యం అండి తమ్ముడు, దేవుని స్తుతించేది అది. ప్రభువా నాకు ఇంట్లో సాప లేకపోతే సాపిచ్చావు నీకు స్తోత్రాలు, కుర్చీ లేకపోతే కుర్చీ ఇచ్చావు స్తోత్రాలు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చావు స్తోత్రాలు. హల్లెలూయా. అడిగి ఊహించు వాటికన్నా మరి, అడిగి ఊహించు వాటికన్నా మరి సర్వము చక్కగా చేసే. నువ్వు అడగాల్సిన పని లేదు దేవుని బిడ్డ, నీకు తప్పకుండా సకాలంలో ఇస్తాడు. అనారోగ్యంగా కురిగిపోతున్నావా? స్వస్థపరిచే యెహోవా నీకు ఒక వ్యక్తిగత డాక్టర్గా ఉన్నాడు. క్రిస్మస్ పండుగ నీకు రోజు చేయాలని ఆశపడుతున్నాడు. అనుదినము నీతోనే ఉండాలని ఆశపడుతున్నాడు.
నిన్ను చూసిన వారు ఆ క్రీస్తుని తెలుసుకొని వీరిలో క్రీస్తు ఉన్నాడు అని నీ పక్కింటి వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలండి? రెండవది, నీ భర్త చెప్పాలి నీకు. ఏమని? ఈమెను చూసినప్పుడు నాకు యేసు జ్ఞాపకం వస్తాడు. ఆమేన్. ఈమెను చూసినప్పుడల్లా భర్త ఏం చెప్పాలి? ఈమెను చూసినప్పుడల్లా ఒక ఆయన డాక్టర్ దగ్గరికి పోయినట్ట, వైద్యం దగ్గరికి పోయి దిక్కులు చూస్తుంటా, ఇట్లా చూస్తారంట. ఏం బాబు వచ్చావు చెప్పు అంటే ఇటు చూస్తారంట. ఏం చెప్పవు, ఏం మెలకున్నావు నాయనంట. ఇట్లా చూస్తారంట, వెనక్కి ముందు చూస్తారంట. అంటే ఎవరన్నారని, ఏం దిక్కులు చూస్తున్నావు, నీ సమస్య అంటే నాకు పీడకలలు వస్తాయి సార్ అన్నాడట. రాత్రిలలో పీడకలలు వస్తాయి అన్నాడట. పీడకలుగా మేమేం స్టడీ చేయలేదు దాని గురించి, ఆయన కూడా అర్థం కాలే పాపం. అప్పుడు అంటాడు, పీడకలలో నీకు ఎవరు కనపడతాడు అన్నాడంట ఆయన. అప్పుడు ఆయన అంటాడంట, నాకు నా భార్య కనపడుతుందండి అంటాడట. ఎవరు కనపడతాడండి? భార్య కనపడితే ఇంకే కదా మంచిది కదంటే, అయ్యో తండ్రి అట్లంటావా నువ్వు డాక్టర్ గారు? తండ్రి నాకు అమ్మా, నీ పీడకలలో భార్య లేక నీ భర్త కనపడితే సంతోషపడాలి. ఒకవేళ నీ భార్య పొద్దున్నే ఏమండి నీ కళలు వచ్చింటే వచ్చేయండి, ఎవరు కనపడి? నువ్వే కనపడినావు నాకు దేవుడు సాత్రం. అల్లు రా కూర్చో, టీ తాగు, నువ్వు ఉంటే ఇంకేం కావాలి నాకు. మన ఇద్దరం ఒకటే కదా, ఒకటే శరీరము, ఒకటే మీ ఇద్దరి మధ్యన క్రిస్మస్ పండుగ జరగాల, రోజు జరగాల. ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తలు, బ్రదర్ సిస్టర్, మై డియర్ బ్రదర్ సిస్టర్, అన్నదమ్ముల మధ్యన క్రిస్మస్ జరగాలి. ఆమేన్. తల్లిదండ్రులు పిల్లల మధ్యన క్రిస్మస్ జరగాలి. అది క్రీస్తు మనకు బోధించేది. చూడండి, నఫ్తాలి మీద జెబూలూను మీద మబ్బుగా ఉన్నారు ఒకప్పుడు. ఎట్లున్నారండి? ఇంట్లో అప్పుడప్పుడు ఎరా నువ్వు ఎప్పుడు మబ్బుగా ఉంటావు, ఏంట్రా కథ, డ్రౌజ్గా ఉంటావే, ఇంజక్షన్ వేసాడు డాక్టర్ ఏమన్నా? డ్రౌజ్గా ఉంటామని? నో, యాక్టివ్గా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత యాక్టివ్గా అయితే నువ్వు అంత గొప్పవాడి అవుతావు. యాక్టివ్గా ఉండాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ఈ శరీరానికి రెస్ట్ ఇస్తే ఇది నేను పనికిరాని వాడికి చేస్తుంది. ఈ శరీరానికి నువ్వు రెస్ట్ ఇస్తే పనికిరాని దానికి చేస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు ఎంత కష్టపడితే ఈ శరీరము నీకు సహకరిస్తుంది. ఆమేన్. ఈ శరీరాన్ని నువ్వు పెంచితే దీన్ని మోసేదే నీకు కష్టమవుతుంది. ఏం చెప్తారు మీరు? అల్లెలు చెప్పరు. ఈ శరీరాన్ని నువ్వు పెంచుకుంటే ఇది నువ్వు మొయ్యలేక భారంతో ఉంటావు. ఈ శరీరాన్ని కష్టపడితే జింకలాగా పరిగెత్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా పరిగెత్తావు అండి? పులిలాగా పడుతావు, సింహంలాగా పరిగెత్తావు, గుర్రంలాగా పరిగెత్తావు, లేకపోతే ఏనుగు నడిచినట్టు నడుస్తావు. క్రిస్మస్ ఏనైనా క్రిస్మస్ అంటే ఊరికి పండగ పండగ వచ్చింది. మమ్మల్ని కూడా అడిగేవారు మా ఊర్లో, మీకు కీస్ పండగ ఎప్పుడు అని. ఆమె కీస్ పండుగ కాదమ్మా క్రిస్మస్, అది మాకు నోరు తిరగదు సార్. కీస్ పండుగ అంటే లేదు సార్, మీరు క్రిస్మస్ అయిన తర్వాత కీస్ అనుకుంటుంటారు, అందుకే మేము అట్లాంటి. మై డియర్ బ్రదర్ సిస్టర్, నీకు సమాధానము ఇచ్చుటకే ప్రభువు వచ్చారు, కానీ నువ్వు కీసులాడుకోవటానికి పిలవలేదు ఆయన. చూడండి ప్రియులారా, రండి, నేను వాక్యంలో ఉన్న మాటలు మీరు చదువుకునండి. అనగా 9వ అధ్యాయము ఆఖరి భాగం. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేస్తున్నాడు. ఆమేన్. జెబూలూను నఫ్తాలిని వారిని ఆశీర్వదించి సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పినప్పుడు వారు దేవుని మర్చిపోయారు. ఆ తర్వాత దేవుడు కనికరం చూపించి, కృప చూపించి ఈ మట్టి దేహమును తన మహిమతో నింపటానికే అదే నిజమైన క్రిస్మస్ పండుగ. ఈ మట్టి దేహము ద్వారా దేవుని యొక్క మహిమ, ఆయన గ్లోరీ, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ మన మీద వచ్చినప్పుడు మనకు దేవుడు అనుదినము ఏమిస్తాడంటండి? క్రిస్మస్ ఇస్తాడు. 2వ వచనం, 9 వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించున్నది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని చూస్తాం. క్రిస్మస్ పండుగ బ్రదర్ సిస్టర్ తమ్ముడు నైనా ప్రభువు మన కొరకు దాచిపెట్టినటువంటి ఆ వెలుగు, ఆ మహిమ దేవుడు మరణఛాయ గల దేశము మీద వెలుగు ప్రచురింపజేస్తున్నాడట. ఆ వాక్య నెరవేర్పు ఎలా జరిగింది?
బాగిందాం. ఈ వాక్య నెరవేర్పు మనకు ఎలా జరిగింది? మనం ఎప్పుడు వెంటనే ప్రతి ఏటా ప్రతి సంవత్సరము మనము క్రిస్మస్ పండుగ మనం చేస్తున్నామంటే నేరుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఏమంటామండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఏముంది? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ చేతిలో బైబిల్ కూడా ఉంది కొందరికి. ఏముంటుంది? ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను. ఇప్పుడు నిన్ను ఎవరైనా నా కొడక అంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పరు. ఏనైనా నాయనా ఎరా నా కొడక అంటే నువ్వు ఊరుకుంటావా? అమ్మ నాన్నలు అన్నారనుకో, కోపంతో ప్రేమతో ఎట్లా అన్నారనుకో, ఎవరైనా ఊరుకుంటావా? ఇంత గొప్ప దేవుడు నీకు కొడుకుగా పుట్టాడైనా ఆడుండి చూడండి. అంటే ఈ అధ్యాయం 9వ అధ్యాయము 6వ వచనం పోకముందు జరిగిన చరిత్ర నీకు తెలిసి ఉండాలి. ఇది కంటిన్యూయేషన్. అది అయిన తర్వాతనే 9వ అధ్యాయం 6వ వచనం. కానీ 8వ అధ్యాయం నుంచి చదివినప్పుడు ప్రజలకు ఏం జరిగింది, ఏమైపోయారు, ఎందుకు దేవుడు కృప చూపించాడు, ఎందుకు ఆ మరణఛాయ దేశంలో, ఆ మబ్బుగా ఉన్నటువంటి దేశంలో, జబులూను నప్తాలిగా ఉన్నటువంటి దేశంలో ఎందుకు దేవుడు మహిమను కుమరించాడు, ఎందుకు చీకటి పోయి వెలుగొచ్చేసింది, అది మనం గమనించుకున్నప్పుడు ఇక జీవితకాలం అంతా మనకు అనుదినము చెప్పండి, అర్థమైన చెప్పండి. ఇప్పుడు అంటాడు యేసయ్య, దాని నెరవేర్పు దగ్గరికి పోదాం. ఎక్కడికి పోదాము? ఇప్పుడు పాత నిబంధన గ్రంథం యెషయా భక్తుడు చెప్పాడు. నేరుగా ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి పోదాం. పోదామా వద్దా? మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4 రండి. 16వ వచనం చదువుకుందాం. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఎవరు చెప్పరు? పోయిన వారం చెప్పాను కదా. ఇప్పుడు అక్కడ ఏమైంది? నజరేతును ఇడిచాడంటే వద్దన్నారు వాళ్ళు. ఏమండి, ఒక గొప్ప ఆయన మన ఇంటికి వచ్చాడు, మనం తిరస్కరించాము. ఆయన మన ఇల్లు ఇడిచిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్తాడు, అంతేనా? యేసుప్రభు వారు మన ఇంటికి ఎప్పుడో వచ్చాడు. మనమంతా కీసులాడుకుంటా, కిచకిచలాడుతుంటా, మంత్రాలు చేసుకుంటా, ఏమండి ఇంకేమో చేసుకుంటూ ఉంటే, ఓ అబ్బా నేను ఇక్కడ ఉండలేను అబ్బాయి, ఎందుకు అగసట్లని ఆయన ఇంకోసారి అయితే అక్కడ దేవునికి ఆరాధన జరుగుతుంది. దేవా స్తోత్రాలు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు తండ్రి, మాకు గృహం ఇచ్చావు నీకు స్తోత్రాలు, మాకు ఉద్యోగం ఇచ్చావు స్తోత్రం, మాకు ఆరోగ్యం ఇచ్చావు స్తోత్రాలు నాయనా, మాకు డబ్బు ఇచ్చావు స్తోత్రాలు, మాకు పంట ఇచ్చావు, పొలం ఇచ్చావు స్తోత్రాలు. హల్లెలూయా అంటలకే దేవుడు ఆ ఇంట్లో ఉండాలని ఆశపడ్డాడు. వీడు నన్ను గురించి పొగుడుతున్నాడు, నన్ను గురించి ఆ దేవుని ఆరాధిస్తున్నాడు కనుక ఇతనికి ఇంకా 4 ఇవ్వాలని ఆశపడతాడు యేసయ్య. హల్లెలూయా. ఇవ్వాలని ఆశపడతాడు లేదా? నువ్వు ఎప్పుడు కొట్లాడుతున్నావు అనుకో, ఎప్పుడు సైతాంతో కేకలు అంట ఇళ్ళల్లో. ఇప్పుడు నేను ఒకసారి వింటుంటాను, కేకలంట, గందరగోళం జరుగుతుందంట అని వింటుంటే, అయ్యో దేవా, వారు దేవుని ప్రసన్నతను పోగొట్టుకున్నారు కదా, బాధపడుతుంటాను. అయ్యో ఆ కుటుంబము దేవుని కొరకు జీవించే కుటుంబం కదా, ఆ కుటుంబంలో దేవునికి మహిమ రావాల్సి ఉండెను, కానీ ఆ కుటుంబం దేవుని మహిమ పొందకలేక పోగొట్టుకున్నారు కదా. దేవా నాకు చాలా బాధగా ఉంది ప్రభువా, తండ్రి కృపచూపునైనా ఆ కుటుంబాన్ని కట్టయ్యా, ఆ కుటుంబంలో క్రిస్మస్ దయచేయి ప్రభువా. నీ ఆరాధన ఉండాలి, నీ పాటలు ఉండాలి, నీ మాటలు ఉండాలి ప్రభువా. అనవసరమైన మాటలు ఆ కుటుంబంలో ఉండకూడదు ప్రభువా. ఒక దైవజనుడు ఏడుస్తాడు, కన్నీరు విడుస్తాడు. జీవితకాలం అంతా నీవు కావాలి అంటే నువ్వు కావాలని కోరుకోకముందే నీకు నరకం ఇస్తాడు. కానీ దేవుని కొరకు దేవుడు కావాలని కోరుకుంటే, దేవుని ప్రసన్నతను ఎక్కడన్నా ఉన్నట్లయితే నువ్వు అడగక ముందే ఆయన ఉండు స్థలమున నిన్ను తీసుకెళ్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉండు స్థలములో నిన్ను ప్రభువారు తీసుకెళ్తాడు. దేవుని కొరకు రోషం పౌరుషం కలిగి జీవించినప్పుడు, నా దేవా మా నమ్మకాన్ని బట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మా యొక్క నీతితనము, మా మంచితనము నీ దృష్టిలో మురికి గుడ్డ లాంటిది ప్రభువా. ఎందుకయ్యా ఈ పాపి మీద ఎంత ప్రేమ నీకు? ఈ మట్టి దేహం మీద నీ మహిమ ఉంచావు కదా. మా జీవితాల్లో మీరు ఉన్నతమని తెచ్చారే తండ్రి, మీకేం చెల్లిస్తాం తండ్రి. ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కుటుంబంలో పేదరికంలో కూడా నువ్వు దేవుని స్తుతించు. నీ కొరకు ఆకలి దెబ్బలు ఉండే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చావు. ఒక పూట భోజనం లేదు ప్రభువా, నీకు స్తోత్రాలు.
కానీ నాకు 3 పూటలు పెడుతున్నావు కదా, రోజంతా కూడా భోజనం లేని వారు కూడా ఉన్నారు ప్రభువా. అయితే నాకు కలియో గంజో తాగటానికైనా ఇచ్చావు. నీ యొక్క పేదరికంలో నువ్వు దేవుని స్తుతించు. ఆమెన్. నువ్వు పేదరికంలో దేవుని స్తుతించు, కొరతలో దేవుని స్తుతించు. అప్పుడు దేవుడు నీ మీద సస్యశ్యామలం ఇస్తాడు. ఐశ్వర్యవంతుడు పేదవాడుగా ఎందుకు వచ్చాడు? ఆయన మనకు క్రిస్మస్ ఇవ్వడానికి వచ్చాడు. అందగాడుగా ఉన్న ఆయన కురిపిగా మార్చబడ్డాడు. మనములను సుందరమైన మీ అవయములకు అందము ఎందుకు? నేను నిన్ను సుందరంగా చేశాను. నీది ఏ కలర్ అయినా, నీది ఏ కుల గోత్రమైనా, ఒక తల్లి తన బిడ్డకు పుట్టిన బిడ్డ చాలా నల్లగా అసహ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డను అంటుంది, నా బంగారు బిడ్డ అంటుంది ఆ తల్లి. చప్పలు కొడదామా? కాకి పిల్ల కాకికి ముద్దండి. ఇతర వారికి వారు అసహ్యంగా కనపడుతున్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకు ఆ పుట్టిన బిడ్డ చాలా అందంగా కనపడతారండి. యేసయ్య దృష్టికి నీ లోపలి భాగాన్ని చూస్తాడు ఆయన. యెరూషలేము కుమార్తెలు తన యొక్క లోపలి భాగాన్ని అలంకరించారు. నీ లోపలి భాగము నుండి, నీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుండి ప్రభును కనపరచు. నువ్వు దేవుని స్తుతించు. దేవుని సన్నిధి నిన్ను వెంటాడి నీకు అనుదినము క్రిస్మస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16 వచ్చిన మరోసారి బాగినండి. నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నౌమునకు వచ్చి కాపురం ఉండెను. ఎవరు కాపురం ఉన్నారు? చూడండి, అక్కడ జబులూను నఫ్తాలి వారందరూ దూరంగా అయిపోయారు. ఆరంభంలో బాగున్నారు. అయితే ప్రభు కృప చూపించాడు, ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, తన పిల్లల మీద తన కృప అనుగ్రహిస్తున్నాడు. తండ్రి ప్రేమను బట్టి, తండ్రి యొక్క సమర్పణను బట్టి, తండ్రి యొక్క దీనత్వను బట్టి పిల్లలను ఆశీర్వదిస్తాడు కొంతకాలం. ఆ పిల్లలు కనుక తెలుసుకుంటే వారు ధన్యులు, తెలుసుకపోతే మరి ఆశీర్వాదాలు వెంట రావు పిల్లారా. ఇప్పుడు ఆయన మాట్లాడుచున్నాడు, జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులను నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. చూసారా అమ్మ? మీరు ఆ దినము ఆ కులములో ఉన్నారా అనుకుందాం. నేను కూడా ఆ కులములోనే పుట్టినాను. ఏదో మీరు అనుకున్న దాంట్లో నేను పుట్టాను. కానీ మొత్తం మనం అందరం కూడా సర్టిఫికేట్ లేదున్నా కానీ మనం అందరం కూడా పాప కులమే. సర్టిఫికేట్ మనకి ఏమి ఇవ్వాలంటే ఇది పాప కులమే. అందుకే ప్రభువారు అన్నాడు, సర్వలోక పాప పరిహారార్థో రక్తపోక్షకం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనం పుణ్యదానం బలియాగం. ఈ లోక పాప పరిహరించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ఉచితముగా పరిశుద్ధుడిగా చేయుటకు, నిన్ను నన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేయుటకు, నిన్ను నన్ను దేవుడు ఆరోగ్యవంతులుగా చేయుటకు, నిన్ను నన్ను దేవుడు ఈ లోకములో వెలుగుగా చేయుటకు ఆ పరమ పూజ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మనిషి దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇదిగో దేవుని నివాసము, ప్రకటన గ్రంథం ఏమంటాడండి? ఇదిగో దేవుని నివాసము మనుషుల యొద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను మీకు అప్పుడు చెబుతూ ఉంటాను, ఎప్పుడన్నా బ్రదర్ సిస్టర్ ప్లీజ్ రండి, త్వరగా రండి. ఎందుకనగా మీ యొక్క స్తుతుల మీద దేవుని యొక్క సింహాసనం వేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. మీకు అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? మీరు దేవుని స్తుతిస్తూ ఉంటే మీకు ఆయన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, ఇంకా ఆయన మీ ఇంట్లో ఉంటే మీకు ఏమైనా కొరత ఉంటుందా? మీరు అడగాల్సిన పని ఉంటుందా? దేవుని బిడ్డలారా? మీకు అనుదినము, మనకు అనుదినం క్రిస్మస్, నాకు అనుదినం క్రిస్మస్సే. నిన్ను అడుగుతారు, అంగట్లో పోయినా, హోటల్కి పోయినా, ఎక్కడికైనా పోయినా, మీకు పండగ వచ్చింది కదంటే, అమ్మ మాకు పండగ ఎప్పుడో వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మాకు ఎప్పుడో వచ్చింది బ్రదర్ పండుగ. నా యేసయ్య నేను పుట్టక మునిపే తెచ్చాడు. అది మాకు ఎరగలేకపోయాం, తెలుసలేకపోయాం. ఇప్పుడు మాకు తెలిపించాడు యేసయ్య. అయ్యో తెలియక నా వయసు అంతా కూడా నేను అనవసరంగా నా జీవితాన్ని నేను ఖర్చు చేసుకున్నాను. ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాను, ఇంట్లో అమ్మ నాన్నలు నేర్పించాను, భర్తను భార్యని ఏడిపించాను, తెలుసుకోలేక కష్టపడ్డాను. అయితే దేవునికి స్తోత్రాలు బ్రదర్. ఇప్పుడైనా నేను ఆయన దగ్గరికి వచ్చాను. నాకు రోజు క్రిస్మస్సే. ప్రైజ్ ది లార్డ్.
మీరు కోరుకోవాలి దేవుని బిడ్డలారా. ఇటు వీక్షిస్తున్న బిడ్డలు, సంఘంలో ఉన్న బిడ్డలు, ప్రతిదినం క్రిస్మస్ కావాలి. నీ కుటుంబంలో నెమ్మది. ఇప్పుడు చూడండి, గొప్ప వెలుగును చూశారు వారు. చూశారు. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారు వెలుగు వారికి ఉదయించింది. హల్లెలూయా. అక్కడ వారికి సూర్యోదయం కలగలేదు, అరుణోదయం కలగలేదు. ఇప్పుడు అదే జాతి జనానికి ఏం జరిగింది? ఇప్పుడు సూర్యోదయం జరిగింది కదా, జరిగిందా లేదా? అవును. ఎప్పుడు జరుగుతుంది అనగా, అది ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, అది ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, అది ఇడిచిపెట్టి ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనగా, ఏం జరుగుతుంది బాబు? క్రిస్మస్ జరుగుతుంది. ఒక ఆయనకు 2 కావాలని కోరుకున్నాడు. ఒక మేక కుండ మూతిలో మూతి పెట్టింది. ఆ కుండ పెట్టి ఇట్లా మ్యా 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 అంటుంది. మ్యా అంటుంది. ఏందిరా అయ్యా? ఇట్లా యజమాని చూశాడు. ఏమయ్యాలని అర్థం కాలే. ఒక పెద్ద మనిషిని ఎవరుంటే, బాబు ఏం చేయాలా? కుండలో ఈ మేక మూతి పెట్టింది, ఏం చేయాలంటే, వానికి గబక్కిన ఒక తలంపు వచ్చింది. కుండతో నీళ్లు తాగటం మంచిది అని ఇంట్లోకి పోయినాడు. కత్తి తీసుకొచ్చినాడు, మేక గొంతు కోసి పారేశాడు. మేక గొంతు కుండను పగలు కొట్టింటే పోయేది కదా. వాడు ఏమనుకున్నాడు, మేకను కోస్తే మాంసం వస్తుంది, కుండను తెచ్చి పెంకులు తీసుకొని నేనేం చేశారు? పెద్దలుగా ఉన్న నేను, మీరు ఒక భవిష్యత్తు ఈ మేక బతుకుతే 4 పిల్లలు పెడితే ఏంటి, ఆ పిల్లలు ఆ పాలు ఇస్తే మేక, లేక దాన్ని నిదానంగా ఇప్పుడే తినే కత్తి తీసుకొచ్చి మేక గొంతు కోసి పారేసాడు. కుండ బయలుపోతే పెంకులు తీసుకుని నేనేం చేశాను? ఈరోజు మేక మాంసం దొరికింది, దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వాళ్ళ సలహాలు ఎవడిస్తే యేసయ్య ఒప్పుకోడు. సలహాలు ఉండాలి దేవుని మందిరంలో, కానీ అది ఫ్యూచర్కు, భవిష్యత్తుకు బాగుండాలి. చదువు కూడా దేవుని చూద్దామా. ఇప్పుడు మరణఛాయలో ఉన్నవారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురము చేయుదురు. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ఏర్పాటు చేసుకున్న సొత్తు. ప్రైజ్ ది లార్డ్. అబ్బో, చీకటి నుండి నైనా వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. జబులూను నఫ్తాలి ఏమైపోయింది? మబ్బులో ఉండిపోయింది. ఆ మబ్బులో ఉన్నప్పుడు వారందరూ ఏం చేశారు? కిచ్చకిచ్చలాడు దగ్గరికి వెళ్ళారు, ఏమేమి అడిగారు. బతికి ఉన్న వారి భవిష్యత్తు కొరకు సచ్చిన వాళ్ళని అడిగారు. క్రిస్మస్ జరుగుతుందా? చెప్పాలి మీరు నాకు, బ్రదర్, నాయనమ్మ. బతికిన వారి భవిష్యత్తు కొరకు సచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి ప్రవచనం అడుగుతున్నారు. క్యాఫర్కు నువ్వు ఏం చేస్తావు బాబు? దేవుడు నీ జీవితం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. జబులూను నఫ్తాలి జీవితము నివాసులుగా ఉండవలసిన వారు, దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వారు. దేవుడు వారి తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉన్నటువంటి మోషే కూడా వారిని ఆశీర్వదించాడు. జబులూను నఫ్తాలి, మీరు సముద్ర తీరమున మీరు వ్యాపారం చేసి సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, ఇది నా వాగ్దానం అన్నాడు. అయితే వారు వెనుకబడిపోయారు. క్రీస్తుకు దూరం అయిపోయారంటే పండుగకు కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుని మహా కృప చేత కనికరించి కృప చూపించి 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చటం వలన మనకు దేవుడు అనుదినము క్రిస్మస్ ఇచ్చాడు. చప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా చప్పాలి తడుతున్నావు? దేవుని ఆరాధిస్తున్నా, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుస్తాం. ఎస్, దేవుని దేవా సప్పలు కొడదామా? ఓ ఎస్, కృపామయుడా నీలోన చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజక
యాజకత్వము చేసేదను రాజవంశములో, యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవుడు చూద్దామా. చెబులూరు నప్తాలి నీ మీద మబ్బు నిలవలేకపోయింది, ఇప్పుడు నీ మీద నా వెలుగు ప్రచారింపజేస్తున్నాను. ఏ అపాయము రాకుండా మమ్మల్ని కాపాడుతూ మా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. మా జీవితంలో అనుదినం క్రిస్మస్ ఇచ్చారు ప్రభువా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. మోకరిద్దాం. పూర్వకాలమున ప్రజలందరూ కూడా వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. వేదన, ఆ వేదన చదివాం కదా. ఆ వేదన ఎటువంటిదనగా భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహనమైన వేదన, గాఢాంధకారము దేవుడు తెలివేయుటకు వచ్చాడు. దేవుని గణపరిచే ఆత్మ, దేవుని ఆత్మ. నీ ఇంట్లో దేవునికి స్తుతి ఉండాలి. క్రైస్ట్ ప్రెజెస్ మాస్ క్రిస్మస్, క్రీస్తుకు తగిన ఆరాధన మన కుటుంబములో నిలిచి ఉన్నప్పుడు కేవలము డిసెంబర్ 25వ తారీఖున కాదు, నవంబర్ మొదలుకొని జనవరి వరకు నిజమే క్రీస్తుని గురించి ప్రచురం చేసే కృప ఆ సందర్భాలలో దేవుడు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. మనము కూడా ఈ దేశములో, మన భారతదేశములో మన దేవుణ్ణి ఆరాధన చేసే హక్కు దేవుడు మనందరికి ఇచ్చాడు. ప్రభుత్వం కూడా అందరినీ ప్రేమించే జ్ఞానం వారికి కూడా ఇచ్చాడు. అయితే క్రీస్తుతోనే ఈ కార్యమంతా ముడివేయబడింది అని వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. దేవా స్తోత్రాలు, నైనా స్తోత్రాలు. అక్కడ గొప్ప వెలుగు చూశారట. ఆ ప్రజలందరూ కూడా గొప్ప వెలుగు చూశారని మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. అక్కడున్న ప్రజలు యేసుప్రభు వారు నజరేతును విడిచి జబులూను నప్తాలి అనే దేశం మీద ఆ ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము ఆయనలో కాపురం ఉన్నాడు. బ్రదర్, తమ్ముడు, ఆయన కాపురం ఉన్నాడు. జబులూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న వారందరూ కూడా ఆ గొప్ప వెలుగు, సూర్యుని వెలుగు కాదు, ఇలాంటి లైట్లు కాదు, అనాది కాలములోనే లోకము అందరూ గలమెత్తి దేవా స్తోత్రాలు.
నన్ను పిలచిన రాజా రాజవంశములో యాజకత్వము చేసేదను. గలమెత్తి పాడదామా. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా చేతులు పైకెత్తి నీలో ఆరాధన చేసి ఇల్లు, మన ఇంట్లో ఆరాధన చేసే క్రిస్మస్ ఇల్లు నీలోనా నివసి ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి సీనా యవన బిడ్డలు చేతులు పైకెత్తండి. ఇదిగో యవన బిడ్డలు అందరూ చేతులు పైకెత్తండి. సండే స్కూల్ పిల్లల దేవుడి చేతులు పైకెత్తండి. నీలో నివసింపజేసినందునా ఇదిగో We lift our hands and worship the Lord. సింహాసనం కృపామయుడా ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా కాపాడిన దేవునికి ఉదయకాలాన్ని కుటుంబంగా మీరు చేతులు పైకెత్తి మీ ఇంట్లో దేవుని స్తుతించండి, ఆరాధించండి. మీ ఇంట్లో రోజు క్రిస్మస్ పండుగే. సమయం దొరకట్లేదా నీకు బ్రదర్? సమయం దొరకట్లేదా సిస్టర్? నీకు దేవుని నుంచి ఎక్కడికి వెళ్తావు? ఆయన నీకు ఊపిరియకపోతే నీ క్రిస్మస్ జరిపేవాడివా? ఆయన నీకు అన్ని ఇవ్వకపోతే నువ్వు జరిపేవాడివా? ఈ దినము దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. దేవా నాయనా, ఏ నా గుడారములో నెమ్మదినిచ్చావు, నా గుడారంలో పండుగ ఇచ్చావు. సమీపించనీయక నా మార్గములన్నిటిలో నా మార్గముల ప్రతి ఒక్కరు We lift up our hands and worship the Lord. నీవే ఆశ్రయమైన చేతులు పైకెత్తాం. మన కుటుంబంలో రోజు ప్రార్థన, భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకోవాలి, పిల్లలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. నీవే ఆశ్రయమైన అప్పుడే నీ క్రిస్మస్. కృపామయుడా నీలో నాయనా కృపామయుడా గలమెత్తి దేవునికి కనిపిద్దామా. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చేతుల పైకెత్తి మన ఇంట్లో రోజు రోజు మనం ప్రార్థన చేద్దాం, రోజు దేవుణ్ణి ఆరాధిద్దాం. కుటుంబం రోజు ఇదే జరగాలి, ఇదే జరగాలి. మన కుటుంబం, మన ఇంట్లో రోజు క్రిస్మస్ ఉండాలి. యాజకత్వము చేసేదయా స్తోత్రములు తండ్రి. నాయనా, నా కుటుంబంలో రోజు ప్రార్థన జరగాలి. యాజకత్వము చేసే అన్నిట్లో నేను ముందాడా ప్రభువా. కృపామయుడా నీలో సండే స్కూల్ పిల్లలు యవ్వనస్తులు చేతుల పైకెత్తండి, బిడ్డలకు మోకరించి చేతుల పైకెత్తండి, దేవుని స్తుతించండి. మీ మీద దేవుని యొక్క సింహాసనము ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల యవ్వన పిల్లలు చేతుల పైకెత్తండి. చాలా మంది ఇదిగో నా స్తుతుల కఠిన
కఠినంగా ఉండదు. దేవుని శుద్ధ ఇదిగో ఇదిగో నా స్తుతుల సింహాసనం, రాజవంశములో రాజవంశములో అందరం యాజకత్వము యాజకత్వము చేసేదను, గలమెత్తి యాజవంశములో దేవా యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోనా నివసింపచేసినందున. మరోసారి చేతులు పైకెత్తి ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, దేవుడు నన్ను ఇంతగా ఇచ్చించినందుకు ఇదిగో నా స్తుతుల సింహాసనం. రాత్రి పడుకునేటప్పుడు నా చేతులు పైకి ఉంటాయి. నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నా చేతులు పైకి పెట్టుకుంటాను. దేవా సంఘ పెద్దలారు అంటాడు, మీ పవిత్రమైన చేతులు పైకెత్తమని దేవుడు చెప్తాడు. పత్రికలలో మనం చదివినప్పుడు కుటుంబంలో మీరు చేతులు పైకెత్తి ఇంటిలో మీ కుటుంబంలో చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. మీ పిల్లలతో కలిసి దేవుని స్తుతించండి. ఈ మందిరం మనం కట్టుకోవటానికి దేవుడు మన చేతులు పైకెత్తినప్పుడే రాజైన దావీదు చేతులు పైకెత్తాడు. అయ్యా కొండల వైపు చూస్తున్నాడు. ఇశ్రాయేలుకు విజయం కావాలంటే మోషే చేతులు పైకెత్తాడు. నీకు క్రిస్మస్ రావాలంటే యేసయ్య శిలువలో ఆయన చేతులు పైకెత్తాడు. అప్పుడే నీ క్రిస్మస్ వచ్చింది. ఆయన ఆకాశానికి భూమిన మధ్యన విరేలాడుచు చేతులు పైకెత్తి ఆశీర్వాదించాడు. నిన్ను నాకు చూడుము, నిన్ను నన్ను చూడుము, నిన్ను నేను నా హస్తాల్లోనే నా అరచేతుల మీద నేను చెక్కుకున్నానన్నాడు. చాలా మంది మనం చేతులు ఎత్తుతానికి సిగ్గుపడతాం. చాలా మంది మనం అలసిపోతాం. మోషే చేతులు దించాడంటే శత్రువులకు విజయం జరుగుతుంది. అందువలన మోషే చేతులు పైకెత్తాడు. అలిసిపోయినప్పుడు ఆ ప్రక్కన ఈ ప్రక్కన పైకి పట్టుకున్నారు. అయ్యా నువ్వు చేతులు దించితే మాకు అపజయం కలుగుతుంది. అయ్యా నువ్వు చేతులు దించితే మాకు క్రిస్మస్ పండుగ లేదయ్యా. నువ్వు చేతులు పైకెత్తితే మాకు విజయం జరుగుతుందయ్యా. అమ్మ, నీ కుటుంబంలో నీ వ్యాపారం బాగా కావాలంటే, నీ బిజినెస్ బాగా కావాలంటే, నీ కుటుంబంలో అద్భుతాలు నువ్వు చవి చూడాలంటే సిగ్గుపడద్దు. చేతులు పైకెత్తడానికి, ఆరాధన చేయటానికి, దేవుని సింహాసనాన్ని నువ్వు అవలంబించుకోవాలంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధి మనుషులలో ఉన్నదని దేవుడు చెప్పాడు. ఆరాధనకు నువ్వు మొదట రావాల బ్రదర్ సిస్టర్. కుటుంబమా లాక్ చేయి నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఆదినం లాక్ చేయి. దేవుని సన్నిధానికి రా. గోసారి ప్రభులో నీకు ఏదైనా కొరత అడిగితే ఆయన గొప్ప దేవుడు అండి. నీ కొరతలు లేకుండా చేస్తాడండి ఆయన. అసలు అడగవద్దు, దేవుని స్తుతించు. ఆ తమ్ముడు ప్రార్థన చేశాడు కదా, ఆయన ఇదిగో నాకు కూర్చి ఇచ్చావు స్తోత్రాలు, సాప ఇచ్చావు స్తోత్రాలు, మందిరం ఇస్తావు స్తోత్రాలు, దైవజనం ఇచ్చావు స్తోత్రాలు, ఉద్యోగం ఇచ్చావు స్తోత్రాలు. స్తుతి చేయి, స్తుతి చేయి. స్తుతి చేయుట నీతిమంతులకు శాపస్కారం. అందుకే యేసయ్య ఆకాశానికి భూమిని మందిరాలని చేతులు పైకెత్తాడు. ఆయన గాయపడిన హస్తాలతో నిన్ను బాగు చేయాలని ఇష్టపడ్డాడు. చివరిగా అందరి ఒక్క మాట, ఇదిగో నా స్తుతుల సింహాసనం. చివరిగా అందరు పిల్లలు, చాలా మంది యవనస్తులు చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. సండే స్కూల్ పిల్లలు, పెద్దలు, పిల్లలు అందరూ దేవుడా అయ్యా స్తోత్రాలు. ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా అపవాదికి అంత నాశనం అవుతుందండి. రాజవంశములో యాజకత్వము
ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో కృపామయుడా నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నాకు రోజు క్రిస్మస్ కావాలి, ప్రతి దినము నాకు క్రిస్మస్ కావాలి, నాకు ప్రతి దినం క్రిస్మస్ కావాలి. జబులూను నప్తాలి మీద ఉన్నటువంటి వేదన పోయేసింది, బాధ పోయేసింది. జబులూను నప్తాలి మీద ఇప్పుడు దేవుని వర్షం కుమ్మరింపబోయేశాడు. అక్కడ గొప్ప వెలుగును చూశారట. సముద్ర తీరమున ప్రజలందరూ గొప్ప వెలుగును చూశారట. ఆ వెలుగు సూర్యునిది కాదు, చంద్రునిది కాదు, మనం వేసుకునే బల్బులు కాదు. ఆ వెలుగు మనకు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. అందుకే ఆయన నజరేతును విడిచాడు, అనగా పరలోక రాజ్య వైభవాన్ని విడిచి. జబులూను నప్తాలి ఒకప్పుడు మబ్బుతో నింపబడింది, ఇప్పుడు అది అద్భుతమైన వెలుగుతో నింపబడింది. అందుకే మిమ్మల్ని దేవుడు అనుదినము క్రిస్మస్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. కేవలం మాకు డిసెంబర్ లేక నవంబర్ జనవరి మాసంలో కాదు పండుగ, మా జీవితంలో అనుదినము క్రిస్మస్ మీరు అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డలు తిరిగి వెళ్తున్నారు, వీరిని నీ ఆత్మతో నింపమండి. వీరు ఎప్పుడు చేతులు పైకెత్తి భార్య భర్తలు పిల్లలు కుటుంబంతో చేతులు పట్టుకొని చేతులు ఎత్తి పరిశుద్ధమైన హస్తాలు పైకెత్తి దేవుని స్తుతించే కృపను అనుగ్రహించండి. మేము చేతులెత్తి ప్రార్థన చేయటం వలన, చేతులెత్తి ఆరాధన చేయటం వలన అపవాదికి అంత్య నాశనము. మోషే చేతులు పైకెత్తటం వలన ఇశ్రాయేలు ప్రజలకు క్రిస్మస్ పండుగ చేశాడు. అని చేతులు దించితే ఓడిపోతారు. ఎత్తారు. యుద్ధములో ఓడిపోయేంత వరకు, యుద్ధములో గెలిచేంత వరకు, శత్రువులు ఓడిపోయేంత వరకు మన జీవిత కాలం అంతా కూడా మనము ప్రభువులో ఉందాం. ప్రభు ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచండి. తిరిగి మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించి కృపనేయండి. వీరందరికి శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ అనారోగ్యంగా ఉన్న వారిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థత దయచేయి స్వామి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబంలో నెమ్మది కరువైపోయిన వారికి ఆ మబ్బును తీసివేసి మీ అద్భుతమైన వెలుగునిచ్చేందుకు స్తోత్రాలు. మీ గొప్ప వెలుగునిచ్చేందుకు మీకు స్తోత్రాలు. మాకు అనుదినం ఇచ్చిన క్రిస్మస్ను బట్టి మీకు స్తోత్రాలు. మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము సదాకాలము మనందరికీ అనుదిన క్రిస్మస్ ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని దించునుగాక. దేవుని గణపరుస్తాం.